ఆల్రెడీ జరిగిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోతే వేస్ట్. అది ఒకళ్ళ మీద తోయడం తప్పే. అది గవర్నమెంట్ తీసుకోవాలి, పోలీసు వాళ్ళు తీసుకోవాలి, ఆ థియేటర్ యాజమాన్యం కూడా సరైన ఆ, చూసుకోవాలి అయితే వాళ్ళని. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మీరు అంగీకరిస్తున్నారా? ఖచ్చితంగా దానివల్ల ఆయన ఆయన ఏం చెప్తానంటే ఇండస్ట్రీ బాగుండాలి, వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్ట్ అన్ని మేము ఇస్తాం, మీరు సంపాదించుకోండి, వ్యాపారం చేసుకోండి, కానీ జనాలు సాధారణ ప్రేక్షకుల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళ జోలికి వస్తే ఎంత టోళ్ళనైనా మేము శిక్షిస్తాం అనేది చెప్పిండు. అది అల్లు అర్జున్ విషయంలో జరగడం మాత్రం కొంచెం కరెక్ట్ గా అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ ఒక రేంజ్ కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీద కావాలని తెలియనట్టు అనిపించింది. అంటే ఇప్పుడు కావాలని ట్రోల్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ వల్లనే, ఆయన వల్లనే ఇండస్ట్రీ మొత్తం కూడా నష్టం. ఆయన వల్లనే, ఆయన పోయి కావాలని చంపలేదు బ్రో. ఇప్పుడు అది మీ ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ అయినా ఒకరే, పోయిన ప్రాణం తిరిగి రాలేము. కానీ ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు, నేను తీసుకుంటా అని 25 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఇచ్చిండు. అంటా ఉంటారు 1 కోటి రూపాయలు ఇవ్వచ్చుగా, 10 కోట్లు ఇవ్వచ్చుగా, 20 కోట్లు ఇవ్వచ్చుగా, జనాలు చెప్పేటోళ్ళు చెప్తారు. ఒక్కడు కూడా రోడ్డు మీద పోతా ఉంటే ఎవడన్నా ఉంటే 10 జేబులోకి వెళ్ళి 10 తీసి ఒక్కడు కూడా ఇయ్యాడు. మాటలు అయితే చెప్తా ఉంటారు. ఆయన ఇచ్చిండు. ఒక మనిషి రిటైర్మెంట్ అయితే వచ్చే అమౌంట్ 25 lakhs బ్రో. ఇమీడియట్ గా ఆయన రెస్పాండ్, ఆయన డైరెక్ట్ గా కారణమైనా కాకపోయినా ఇండైరెక్ట్ గా ఆయన ఒక కారణం కాబట్టి రియాక్ట్ అయ్యి నా తరపు నుంచి నేను 25 lakhs ఇస్తున్నా, ఇంకా ఏ ప్రాబ్లం అయినా ఫ్యామిలీకి నేను చూసుకుంటా అనేసి ఆయన ముందుకు వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. మరి అంతకు మించి ఇంకేం చేస్తారో నాకు తెలియదు. ఇంకొకటి, మన వరద బాధితులు చిన్న చిన్న వాటికి 1-2 లక్షలు లాంటివి ఇస్తా ఉంటారు గవర్నమెంట్. అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. మన జరిగినప్పుడు హీరోలు, స్టార్ హీరోలు పెద్ద పెద్ద జరిగినప్పుడు 1-2 కోట్లు ఇస్తా ఉంటారు. అట్లాంటిది ఒక ఫ్యామిలీకి జరిగినందుకు ఎమ్మటే 25 lakhs ఇచ్చిండు. ఈయనను బేస్ చేసుకొని ఇంకా వేరే వాళ్ళు ఏమన్నా ఇవ్వచ్చు. అట్లా ఇచ్చిన వాళ్ళు ఏంది, ప్రతిసారి ఇవ్వచ్చు కదా. ఒక ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఎందుకు ఇవ్వాలా? ఈయన చేసింది అయితే కరెక్ట్ 100%. అల్లు అర్జున్ అయితే తప్పులేదు అనుకుంటాను నేను. ఖచ్చితంగా సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా హైప్ అయితే అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ 100% గేమ్ చేంజరే. బాలయ్య బాబు బాలయ్య ఉంటది. ఎట్లా మన సంక్రాంతి ఫ్యామిలీకి పోతారు, ఇక మన యూత్ అంతా మా సైడ్ అంతా ఖచ్చితంగా గేమ్ చేంజర్ మీదే. టికెట్స్ రేట్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? టికెట్స్ రేట్స్ హైక్ ఉంటాయి ఖచ్చితంగా. ప్రీమియర్స్ క్లోజ్ చేసినలే కానీ రేట్స్ మాత్రం పెంచుకునే ఛాన్స్ ఇస్తారనేసి అనుకుంటాను. ఆల్రెడీ అది న్యూస్ లో కూడా చదివినా నేను. టికెట్స్ రేట్స్ ఇండస్ట్రీకి సపోర్టివ్ గా ఉంటాం, కానీ ప్రీమియర్స్ జనాలు ఇబ్బంది పడే పనులు మాత్రం చేయమనేసి గవర్నమెంట్ చెప్తుంది. అది విన్నా నేను. అంటే ఇందులో ఏమైనా పాలిటిక్స్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా పాలిటిక్స్ ఉంటాయి కదా. ఒకటి ఎదుగుతా ఉంటే వాడిని గుంజానికి 100 జరుగుతా ఉంటాయి. మనం వాటి గురించి మాట్లాడొద్దు. కాకపోతే అది చేసింది మాత్రం ఒక మంచికే చేసిండ్రు. ఈ సినిమా వాళ్ళు వినోదం చేసుకోండి, మీరు సంపాదించుకోండి, కానీ జనాలను ఇబ్బంది పెట్టొద్దు, సాధారణ ప్రేక్షకుల్ని మీరు ఇబ్బంది పెట్టొద్దు అనేది చెప్పిండ్రు. బెనిఫిట్ షోలకి ఇబ్బంది అవుతుంది, ఓకే. నెక్స్ట్ డే వచ్చే రోజు కూడా మరి క్రౌడ్ వస్తే అప్పుడు కూడా జరగవచ్చు కదా. ముందు సినిమాను బట్టి ఆ థియేటర్ యాజమాన్యం గానీ వీళ్ళంతా ఒక కంబైన్డ్ గా చూసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా, ఆల్రెడీ ఒక ప్రమాదం జరిగింది కాబట్టి మళ్ళీ అట్లాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలి వాళ్ళు.